అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ రైస్ రెసిపీ అండి. చాలా అంటే చాలా టేస్టీ అండ్ చాలా ఈజీగా 5 మినిట్స్లో మనం చేసుకోవచ్చు. లంచ్ బాక్స్కి కూడా పర్ఫెక్ట్ రెసిపీ అండి. చేసింది కూడా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, ఇంట్లో ఉన్న వాటితోనే క్యాప్సికమ్ రైస్ రెసిపీ అండి. ఇంకెందుకు ఆలస్యం, రండి మరి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ముందుగా ఒక డబ్బా రైస్ వండి పక్కన పెట్టుకోవాలి. కడాయిలో 1 స్పూన్ జీడిపప్పు, 2 స్పూన్ల వరకు వేరుశెనగ గుళ్ళు వేపుకొని పల్లీలు ఫ్రై చేసుకోవాలి. ఇవి మీకు నచ్చినంత యాడ్ చేసుకోవచ్చు. అలాగే హాఫ్ క్యాప్సికమ్ని కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరుశెనగ గుళ్ళు వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి, కరివేపాకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు క్యాప్సికము బాగా ఫ్రై అవ్వాలండి. బాగా రోస్ట్ అవ్వకూడదు, హాఫ్ బాయిల్ అయితే సరిపోతుందండి క్యాప్సికము. చూడండి, ఈ విధంగా సిమ్లో పెట్టుకొని క్యాప్సికమ్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు పలుకులు, వేరుశెనగ గుళ్ళన్నీ కూడా బాగా రోస్ట్గా ఫ్రై అయితే సరిపోతుంది. క్యాప్సికమ్ మాత్రం హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది. చూసారు కదా. ఇప్పుడు మనము ఈ క్యాప్సికమ్ గ్రేవీలోకి రైస్ యాడ్ చేసుకుందాము. ముందుగా ఒక డబ్బా రైస్ పొడిలాడుతూ తీసుకోవాలండి, కప్పు రైస్. ఈ మిశ్రమంలో యాడ్ చేసుకొని రైస్ అంతా కూడా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, రైస్ అంతా కూడా ఈ తాలింపు, ఈ క్యాప్సికమ్ గ్రేవీ మిశ్రమంలో ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. గరిటెతో నొక్కి కలపకుండా పైనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా సాల్టు, హాఫ్ స్పూన్ కారం, హాఫ్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కారం మిశ్రమాలన్నీ కూడా రైస్ మిశ్రమానికి అంతా బాగా పట్టేటట్టు గరిట తేలుస్తూ ఫ్రై చేసుకోవాలి. వేడి మీద మనము గబగబా కలిపేసామంటే రైస్ అంతా కూడా మెత్తగా పేస్ట్ అయిపోతుందండి. మనకు పొడిలాడుతూ రావాలి అంటే జస్ట్ ఇలా తేలుస్తూ కలుపుకోవాలి గరిట. చూసారు కదా, ఇలా పొడిలాడుతూ రావాలి. ఇట్లా మసాలాలన్నీ రైస్ ఫ్లేవర్స్ అంతా కూడా బాగా పట్టేటట్టు బాగా ఫ్రై చేసుకున్నాక కొంచెం కొత్తిమీరని కూడా పైన చల్లుకొని ఫ్రై చేసుకుందాము. అయిపోయిందండి, చెప్పాను కదా చాలా సింపుల్గా 5 మినిట్స్లో చేసుకోవచ్చు ఈ రెసిపీ అని. రైస్ క్యాప్సికమ్ ఉంటే చాలు, మనము మిగిలిపోయిన అన్నంతో కూడా ఈ రెసిపీని చేసుకోవచ్చు. ఇప్పుడు ఫైనల్గా 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని దింపేసుకుందామండి. చాలా అంటే చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. అప్పటికప్పుడు వేడివేడిగా తిన్నా బాగుంటుంది, లంచ్ బాక్స్లో కూడా బాగుంటుంది. దీనికి రైతా కూడా ఏం పెట్టుకోలేదు నేను, ఉత్త రైసే. చాలా టేస్టీగా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, తెలిసిన వాళ్ళకు కూడా రిఫర్ చేయండి మీ ఫ్రెండ్స్ సర్కిల్లో. చూసారుగా, క్యాప్సికమ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో కామెంట్ చేయడం మర్చిపోవద్దండి, లైక్ చేయండి. ప్లీజ్ షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ అండి. ఇప్పటివరకు నా ఛానల్ సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ ఫర్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.